జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన వర్షానికి కల్లాలలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. తాడిచెర్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం వర్షానికి కొట్టుకుపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు రైతన్నను నట్టేట ముంచుతున్నాయి. 6 కాలం కష్టించి పండించిన పంట వర్షం దాటికి తడిసి ముద్దవడంతో పాటు కళ్ల ముందే పంట వరద పాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలకేశ్వరంలో ధాన్యం నిల్వ ఉంచి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు జరగకపోవడంతో తమకు దిక్కేవరు అంటూ రైతన్నలు దీనంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని వేడుకుంటున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఈరోజు అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్దయినది. ఈ ప్రభుత్వం ఇంకా ఈ ఎలకేశ్వరం గ్రామంలో మిల్ అలాట్మెంటే ఇంకా చేయలే. ఎవరు కొంటాలో ఎవరు కొంటలేరో తెలియదు పరిస్థితి. ఇక వర్షానికి మొత్తం ధాన్యం అంతా తడిసి ముద్దయినది. మీరే ప్రభుత్వం ఆదుకోవాలని రైతులం అందరము కోరుచున్నాము. 20 రోజులు అయితే అడ్డు కోసి ఇక్కడ ఎలకేశ్వరం గ్రామంలో దిక్కు లేదు దశ లేదు. మేము రైతుల మీద పోసుకున్నాం. ఎవరన్నది మాకు ఇంకా నిర్ణయం లేదు. రాత్రికి బోదడు వర్షం కొట్టి మొత్తం వడ్లన్నీ నీళ్ళనే ఉన్నాయి. మాకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మాకు భారతాన్ని పంపించే ఉపాయం చేయాలి.